హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే మార్నింగ్ అయితే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సైడ్ ఏమో చందమామ కనిపిస్తుంది, ఇంకో సైడ్ ఏమో సూర్యుడు కనిపిస్తున్నాడు. ఆ రోజు మార్నింగ్ నాకు మంచిగా అనిపించింది అనమాట. అందుకని ఒక క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా అయితే వింటర్ సీజన్లో కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మా చిన్నోడి అంగన్బడిని అయితే చూపించబోతున్నాను మీ అందరికీ. సో మా చిన్నోడు అంగన్బడికి అయితే వెళ్తున్నాడు అనమాట. ఫ్రైడే పేరెంట్స్ని అయితే పిలుస్తూ ఉంటారు. శుక్రవారం సభ అని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సో మనకి అవేర్నెస్ కోసము. సో గర్భిణీ స్త్రీలు కానీ, పిల్ల తల్లులు కానీ, చిన్నపిల్లల్ని అంగన్బడికి పంపించే దాని గురించి ఇవన్నీ అయితే మనకి వివరిస్తారన్నమాట. సో ఇక్కడైతే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అంగన్బడికి అయితే వెళ్ళానమాట. ఇది మా చిన్నోడి అంగన్బడి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మంచిగా పెయింటింగ్స్ అయితే వేశారనమాట. ప్రతి ఒక్కటి వాళ్ళకి స్టడీకి సంబంధించిందే ఉంటుందన్నమాట, పెయింటింగ్ కూడా అంతా. సో పిల్లలకు కూడా ఇలా ఉంటే, కలర్ఫుల్గా ఉంటే వాళ్ళకు కూడా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ మంచిగా వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. మనకి చదివి చూసిన దానికి ఎక్కువ గ్రాప్ చేస్తాం కాబట్టి ఇలా కలర్ఫుల్గా ఉంటే చూసినవి తొందరగా వాళ్ళు గుర్తుపట్టడానికి అండ్ ఇంట్రెస్ట్ చూపించడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇలాగా అయితే చాలా బాగా అయితే వేశారు పెయింటింగ్ అయితే ఇక్కడ. మన కరీంనగర్ కలెక్టర్ గారు పమీలా సత్పతి గారైతే ఈ అంగన్బడి విషయంలో ఈ పిల్లలకు పోషకాలు ఎలా అందుతున్నాయి, ఏంటి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఇవన్నిటి గురించి అయితే అవగాహన కల్పించాలని అయితే శుక్రవారం సభ అన్నదైతే నిర్వహిస్తున్నారనమాట. సో పిల్లలకు ఎలాంటివి ఇవ్వాలి అన్నది తల్లులకు తెలియాలి. అండ్ గర్భిణీ స్త్రీలకు ఎలాంటి పోషకాలు కావాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి అన్నది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలియాలి అన్నట్టుగా వాళ్ళ అత్తగారు ఉన్నా కూడా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా, హస్బెండ్ ఉన్నా కూడా వాళ్ళను కూడా పిలిచి వాళ్ళకి అవేర్నెస్ అయితే ఇస్తున్నారన్నమాట. అండ్ అంగన్బడిలో వచ్చే ప్రతి ఒక్కటి కూడా గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తినాలని అయితే చెప్తున్నారు. అండ్ పిల్లలకు కూడా మనం మునగాకుతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి పోషకాలు అందుతాయి అన్నవి అయితే మంచిగా వివరంగా చెప్పారనమాట. సో పిల్లల హైట్, వెయిట్ అన్నీ కూడా పరిశీలించి అన్నీ అయితే రాసుకున్నారనమాట. అలాగే పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేశారు. డాక్టర్ గారు ఇంకా మేడం గారు అయితే ఇద్దరు అక్షరాభ్యాసం చేశారు. సో ఇలా అయితే మంచిగా మనకి సభలు అయితే కండక్ట్ చేస్తుంటారు. ఇలా అంగన్వాడీలో సభలు అయినప్పుడు అయితే ఖచ్చితంగా అటెండ్ కావడానికి చూడండి. ఎందుకంటే మనకు మంచి విషయాలు అయితే చెప్తారనమాట అక్కడ. సో మనము ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అక్కడ మనం వాళ్ళని అడగచ్చు. ఇక్కడ అయితే మొక్కలు అయితే నాటుతున్నారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఎలాంటి మొక్కలు పెట్టాలి అన్నదైతే కూడా వివరంగా అయితే చెప్పారనమాట. సో ఇదండి మన వ్లాగ్. ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.